హలో అండి అందరికీ. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి కీలకమైన కారణాలలో ఒకటి ఏదైతే సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ మీద జరిగిన దుష్ప్రచారం. ఆ దుష్ప్రచారం తిప్పికొట్టడంలో వైసీపీ పార్టీ విఫలమైందనమాట. అయితే ఆ దుష్ప్రచారంలో కీలకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సీమరాజా. సీమరాజా ఏదైతే వైసీపీ కండవ వేసుకుంటూ వైసీపీ వ్యక్తిని అని చెప్పుకుంటూ ఆయన టీడీపీకి సపోర్ట్గా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తారు. చాలామంది ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఆయన వైసీపీ వ్యక్తి అనుకుంటారు. కాకపోతే ఆయన మాత్రం వైసీపీ మీద దుష్ప్రచారం చేస్తూ టీడీపీకి అనుకూలంగా పనిచేశారు. అది 2024 ఎన్నికల తర్వాత ఆ సీమరాజా ప్రచారం అనేది వైసీపీ పార్టీకి ఎంత డ్యామేజ్ చేసిందో వైసీపీ వ్యక్తులకి తర్వాత అర్థమైందనమాట. అప్పుడు అర్థం కాల. ఇప్పుడు ఎవరెవరైతే టీడీపీ పార్టీకి కూటమికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా కేసులు పెట్టి బుక్ చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే గనక సీమరాజా మీద ఆ చర్యలు ఏదైతే ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా, అప్పుడు గనక జగన్మోహన్ రెడ్డి గారు సీమరాజా మీద కేసులు పెట్టినట్టయితే పరిస్థితి వేరేలాగా ఉండేది. వైసీపీ పార్టీకి కొంచెం అంత దుష్ప్రచారం కట్టడి చేయడానికి అవకాశం ఉండేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలే. ఏదైతే అందరూ బతకాలి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చూసి చూడనట్లుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం అంటే చూసి చూడనట్లుగా వదిలేశారు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం అలా చూసి చూడనట్టు వదిలేయట్లా. వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎంత స్థాయివాడైనా కానీ చిన్న వ్యతిరేకంగా మాట్లాడినా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి బుక్ చేస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఇదంతా చెప్పాల్సింది ఎందుకు వస్తుందంటే సీమరాజా చేసిన ఒక పని అనమాట. ఆ పని ఏంటి అంటే రీసెంట్గా వైఎస్ఆర్ కడప జిల్లాలో సీమరాజా ఒక ఈవెంట్కి సంథింగ్ ఏదో ఒక ఫంక్షన్కి సంథింగ్ హాజరు కావడం జరిగింది. అయితే ఆయన వెళ్తున్న సమయంలో ఒక ముగ్గురు యువకులు రోడ్డు మీద అడ్డొచ్చారంట. అడ్డొచ్చారని చెప్పేసి ఏదైతే ఆ కారు ఆపి మరి వాళ్ళ ముగ్గురు యువకుల మీద దాడి చేయడంతో సహా ఆ ముగ్గురు యువకుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళ మీద గంజాయి కేసు బుక్ చేయాలన్నట్లుగా పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అంటే సీమరాజా అంటే టీడీపీలో కీలకమైన వ్యక్తి కాబట్టి ఏదైతే ఆయనకి పెద్ద వ్యక్తులతో సంబంధం ఉంది కాబట్టి పోలీసులు కూడా సీమరాజాకి గౌరవం ఇచ్చారు. పోలీస్ స్టేషన్లోనే ఆ ముగ్గురు యువకుల్ని కొట్టారంటే మనం ఆయనకి ఎంత ధైర్యమో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే టీడీపీ వ్యక్తులు టీడీపీ ప్రభుత్వం ఆయన ఎంత ప్రోత్సహిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఆ ముగ్గురు యువకులు తీవ్రస్థాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అంటే మేము సీమరాజాకి సంబంధించి ఆయన యూట్యూబ్ వీడియోస్ చూస్తాం, ఆయన ఫ్యాన్స్, అయినా కానీ ఇంత దారుణంగా రోడ్డు మీద అడ్డొచ్చాడు అని చెప్పేసి మమ్మల్ని దారుణంగా కొట్టాడు. కొట్టడంతో సహా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మా మీద కేసులు బుక్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి సీమరాజాకి వ్యతిరేకంగా వాళ్ళు పెద్ద స్థాయిలో నిరసన అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఇక్కడ కారు ఉంది కదా, ఆ కారులో ఇది పోలీస్ స్టేషన్లో అక్కడ సీమరాజా అక్కడ దాడి చేస్తున్న విజువల్స్ చూస్తున్నారు కదా, పోలీస్ స్టేషన్లోనే దాడి చేస్తున్న ఆయన. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రభుత్వం వాళ్ళు అంత ఎంకరేజ్ చేస్తుంది, అధికారం ఉందని చెప్పేసి అంత ఎంకరేజ్ చేస్తుంది. అయితే ఇక్కడ వైసీపీ పార్టీ చేసిన తప్పేంది అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా కేసులు పెట్టి వేధిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది ఎన్నికల కన్నా ముందు ఒక సంవత్సరం ఎవరైతే తప్పు మాట్లాడిండో ఎవరైతే ఫేక్ ప్రచారం చేసిండో వాడిని కనుక కేసు పెట్టినట్టు చేసినట్లయితే ఈరోజు వైసీపీ పార్టీ ఓడిపోకపోయి ఉండే, ఏదైతే ఇలాంటి వ్యక్తులకి ఇంత అధికారం రాకపోయి ఉండే. చూసారు కదా, ఒక సాధారణ యూట్యూబర్ ముగ్గురు వ్యక్తులు రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు బుక్ చేయాలనే స్థాయికి వచ్చారంటే మన రాష్ట్రంలో పరిస్థితులు ఏ స్థాయిలో దిగజారుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.